శ్వేతకు ఐ హేట్ యు చెప్పు, లేకపోతే చంపేస్తాను. చెప్పరా, చెప్పు, చెప్పు. చెప్పరా, ఐ హేట్ యు అని చెప్పరా. ఐ లవ్ యు శ్వేత. అరే సోన్ బాబు, నువ్వేంట్రా ఇక్కడ? చివరికి నీ బతుకు అడుగులు పాలైందనమాట. ఈ రోజుతో నా తలరాత మారిపోయింది. ఏంటిది? ఏంట్రా, నువ్వు కష్టపడి సాధించినది నీకు దక్కదని రాసింది. ఏంటి నా నువ్వు మీద రాసింది నీకు కనబడుతుందా? సినిమా కనబడ్డా కనబడుతున్నా బాబు. ఏమైంది? ఏంటా ఎత్తుకుతున్నావు? అరే, నా శోభన మీద దెబ్బేశావు, మా అత్తగారితో దెబ్బలు తినిపించావు, ఇప్పుడు నా పాలు కూడా దెబ్బేశావు కదరా. చెంబుడు పాల కోసం తేడుతో మా ఇంటికి రా, బిందె ఇప్పిస్తా. ఇవి మామూలు పాలు కాదురా, ఆ బ్రహ్మదేవుడు ప్రసాదించిన ప్రసాదం. ఈ పాలు తాగితే ఎదుటి వాళ్ళ నుదుటి రాతలు చదివేటటువంటి శక్తి వస్తుందిరా. ఇప్పుడు నీకేం కావాలి? పెట్రోల్ బంక్. అంతేగా, నేను ఇప్పిస్తా పదా. నమ్మకం ఏంటి? నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ఈ ప్రసాదం మీద నమ్మకం ఉందా? 100%. అయితే ఇదే మన పవర్. పదా. ఒక్క సెకండ్. నా బట్టలు, శోభన బట్టలు. ఆడు చచ్చిన శుభ సందర్భంలో డెత్ పార్టీ అందరూ హ్యాపీగా చేసుకుంటారా? అన్నా, వాడు బతికే ఉన్నాడన్నా. ముందుగానే ఎక్కువైందేంట్రా? చచ్చుడు బతికెట్టవుతారా? కావాలంటే చూడన్నా. అవును, వాడేరావు, వండేసేయండి రా. ఈసారి కత్తి కడుపులో కాదు. వాళ్ళంతా ఎవరు? ఆగరా, నీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉందని తెలీదు. అసలు నేను బతుకుతున్నా నాకు శోభన మొత్తం అవుతా చూసి చెప్పు. అబ్బా నీ శంకర్ జాక్సన్ క్లీన్ బాల్. ఇది మామూలు కలిసి కాదురా, మన పాలిట AK-47 అను బాంబు. మనకి బ్యాంక్ చెంబు. అబ్బా, వాడిది ఒక్కాలు కొడితే వాడు మన 2 కాళ్ళు కొట్టాడు. అబ్బా,
నీ వయసు 16 అయినా నేనేం చేసే పరిస్థితుల్లో లేనులే. సిస్టర్, మా డిశ్చార్జ్ ఎన్ని రోజులు పట్టుద్దంటావు? నెలే. ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? ఇవాళ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే 8 లైన్స్ టెండర్ వేశారు. పెద్ద పెద్ద కంపెనీలన్నీ పాల్గొంటున్నాయి. టీకెట్ కాలేదు, మనకి టెండర్ ఎందుకు? ఇప్పుడు అర్థమైంది నీకు ఎందుకు శోభనం అవ్వలేదు. పెద్ద పెద్ద కంపెనీలు అయితే వచ్చినాయి కానీ ఎవడకొద్దాడికి తెలియదు కదా. ఆ విషయం మనకే తెలుసు. అర్థమైంది బాసు, అర్థమైంది. నువ్వు పని చూడు. నాకు ఈ జన్మకు శోభనం కాదు. నువ్వు చేస్తావా? వేల కోట్ల టెండర్ సార్. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాంగా, ఒకసారి ట్రై చేద్దాం. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. నో టైం వేస్ట్ చేయడము ఈ మేల్కోటేకి ఇష్టం ఉండదు. రిలయన్స్, రేపు పుట్టోడా నీ శోభనం రెడీ. టెండర్ వాడికే వస్తుంది. అటాక్. పరువుగా వెళ్ళిపోవడం మంచిది. వేల కోట్ల టెండర్ కదా సార్. నో సార్ 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 టెండర్ వేయడానికి వచ్చారండి. ట్రై చేయడం కూడా వేస్ట్ అనిపించింది. ఈ మేల్కోటేకి టైం వేస్ట్ చేయడము ఇష్టం ఉండదు. సార్ మీకు ఈ టెండర్ వచ్చినట్టు మేము చేస్తాం. మాకేం ఇస్తారు? మీరా? హైట్ చూసి తక్కువ అంచనా వేయకండి సార్. మాకు పై నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీ పని అయిన తర్వాత డబ్బులు ఇవ్వండి సార్. నీ మాట నమ్మబుద్ధి కావటం లేదు. ఐఎమ్ బిజినెస్ 2% ఇస్తాను. టీ కూడా రాదు. పదరా. 10%. 10%. ఓకే, కావా? ఇదిగోండి సార్. మీరు కార్లో క్యాష్ తో రెడీగా ఉండండి. కలెక్టర్ గారి ఉత్తర్వు ఏమనగా ఈ టెండర్ అల్ట్రా ఇన్ఫో కంపెనీ దక్కించుకుంది. ఇట్స్ మిరకల్. పెద్ద పెద్ద మినిస్టర్స్ వల్లే కాలేదు. మీరు ఎలాగా మేనేజ్ చేశారు? క్యాష్ ఎక్కడండి? ఓకే సార్ మీ పర్సెంటేజ్ 10,000 ఉంటుంది. దానికి సూట్ కేసు. పారడా నాయి. పాపం తల్లి కదా, చెట్టంత కొడుకుని పోగొట్టుకుని ఎంత కుమిలిపోతుందో. ఆంటీ, ఎవరమ్మా? మీ అబ్బాయి కాలేజ్ మేట్ నా ఆంటీ. ఫ్రెండ్వా? కాదా ఆంటీ. ప్రేమించుకున్నారా? లేదా ఆంటీ. నీకు లవ్ లెటర్ రాశాడా? వాడిని రాను, ఈరోజు వాడి కాళ్ళు ఇరగొడతాను. అయ్యో అదేం లేదా ఆంటీ. మీకు అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైందమ్మా? తను ప్రేమించాను అన్న వెంట పడుతుంటే రోమియో అనుకున్నా ఆంటీ. కానీ తన ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఐ లవ్ యూ అని అంటే అప్పుడు నాకు శ్రీను మీద ప్రేమ కలిగింది. బట్ ఐ మిస్ హిమ్. నా బావ అతను చంపేసి లోయలో పడేశారండి. పిచ్చి పిల్ల, బంగారు బొమ్మలా ఉన్నావు. సరే, నా కొడుకు ఒకవేళ తిరిగి వస్తే ప్రేమిస్తున్నానని చెప్తావా? డెఫినెట్ గా ఐ లవ్ యూ చెప్తా ఆంటీ. బట్ ఇట్స్ టూ లేట్. సరే, అదేదో అటు తిరిగి చెప్పొచ్చు అనుకుంటాను. మీరు నేనే ఎలా వచ్చావు? నీకోసం బతికొచ్చా.
ఐ లవ్ యూ. మనకి లోయల నుంచి పడ్డాకి చెవు వినపట్ల. కొంచెం పెద్దగా చెప్పమ్మా. ఐ లవ్ యూ. ఇప్పుడు నువ్వేనా మాట్లాడావా? ఐ లవ్ యూ. ఓ అంటే బై మిస్టేక్, ఐఎమ్ సారీ అలా ఏం కాదుగా? సీరియస్? ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ. లవ్ యూ. ఏడు బంగారం బంకు దగ్గర బండి అయిపోయావు. అటు చూడు. బంకు అనుకుంటావా? వెరీ గుడ్ వెరీ గుడ్. బంకు కొని బంకేమో మా అత్తకిచ్చి మా ఆవిడతో ఫస్ట్ నైట్ చేసుకుని ఇదే బంకు ముందు వెరీ గుడ్. లీటర్ లీటర్ పెట్రోల్ పెట్రోల్ అనుకుంటా. అబ్బో బుద్ధి మాత్రం మారలా యాదవ్వ. ఎస్ బంగు. నా జింగిడి వస్తున్నానే. చాక్లెట్ తీసుకుని అంకుల్ నా బర్త్డే. బెంగళూరులో వస్తా ఉన్నారు, ఏమైంది? రేపు రమ్మను. ఏంటి బర్త్డేనా? అవును అంకుల్. ఓకే హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అంకుల్. అవును అందరికి ఎందుకు చాక్లెట్లు ఇస్తున్నావు? అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందని అమ్మ చెప్పింది. వెరీ గుడ్. సరే నువ్వు ఫ్యూచర్ లో ఏమవుతావు? ఏమో తెలీదు. నేను చెప్పనా? చెప్పండి చెప్పండి. ఓకే. బాబా రామా బస్ బయలుదేరుతోంది. ఈ రోజు ఎవరికి పడిందో? ఇవాళ 30 మంది స్కూల్ పిల్లలు, ఒక వ్యాన్ డ్రైవరు, ఒక లారీ డ్రైవరు, ఒక క్లీనరు, వీళ్ళందరికీ నువ్వు చెల్లాయి. అన్నా ఆ లారీ మనం గుద్దుతుందేమోనా? ఆ పక్క పోయి నిలబడదామన్నా. అరే అప్రెంటిస్ నువ్వు చక్కగా నిలబడరా, మనకేం కాదు కానీ. అది ఒక వస్తుంది.